విషయం ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. విషయం ఏమిటంటే నాకు అది ఇష్టం లేదు. విషయం ఏమిటంటే వారు రేపు ఇక్కడికి రారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ద థింగ్ ఈజ్ దట్ను ఉపయోగిస్తాం. ద థింగ్ ఈజ్ దట్ అంటే విషయం ఏమిటంటే. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ద థింగ్ ఈజ్ దట్ ప్లస్ సెంటెన్స్. విషయం ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. విషయం ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ద థింగ్ ఈజ్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ద థింగ్ ఈజ్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ద థింగ్ ఈజ్ దట్ అంటే విషయం ఏమిటంటే, ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ద థింగ్ ఈజ్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే విషయం ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. విషయం ఏమిటంటే అతడు నిన్ను కలవాలనుకోవడం లేదు. విషయం ఏమిటంటే అతడు నిన్ను కలవాలనుకోవడం లేదు. ద థింగ్ ఈజ్ దట్ హీ డజంట్ వాంట్ టు మీట్ యూ. ద థింగ్ ఈజ్ దట్ హీ డజంట్ వాంట్ టు మీట్ యూ. విషయం ఏమిటంటే నాకు అది ఇష్టం లేదు. ద థింగ్ ఈజ్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ద థింగ్ ఈజ్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్. విషయం ఏమిటంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడలేడు. ద థింగ్ ఈజ్ దట్ హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. ద థింగ్ ఈజ్ దట్ హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. విషయం ఏమిటంటే వారు రేపు ఇక్కడికి రారు. ద థింగ్ ఈజ్ దట్ దే విల్ నాట్ కమ్ హియర్ టుమారో. ద థింగ్ ఈజ్ దట్ దే విల్ నాట్ కమ్ హియర్ టుమారో. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. విషయం ఏమిటంటే అతడు మంచి అబ్బాయి కాదు. విషయం ఏమిటంటే అతడు మంచి అబ్బాయి కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.